శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. నిజమైన వెలుగు టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ధ్యానాంశము ఉజ్జీవము ఎలా వస్తుంది. ఉజ్జీవము ఎలా వస్తుంది? నిర్జీవము తొలగిపోయినప్పుడు ఉజ్జీవం వస్తుంది. ఉజ్జీవం రావాలంటే మనం ఏం చేయాలి? ఎలాంటి దర్శనాన్ని మనం కలిగి ఉండాలి? మనం ఏం పనులు చేయటం వలన ఆత్మ సంబంధమైనటువంటి ఉజ్జీవం వస్తుంది. ఈరోజు ఈ అంశాలను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా ఆది సంఘంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడిచ్చాడు. అపోస్తలుడైనటువంటి పేతురు ఆత్మపూర్ణుడై ప్రసంగించినప్పుడు ఉజ్జీవం అనేది ప్రారంభమైంది. ఉజ్జీవం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే ప్రార్థనల నుంచే ఉజ్జీవం అనేది ప్రారంభమైంది. ఉజ్జీవంలో దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాక్యం నెరవేరు జరగాలని ఎప్పుడైతే వాళ్ళు కోరుకున్నారో, తండ్రి వల్ల పొందినటువంటి వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి అపోస్తల కార్యాల 1:4లో చెప్పినటువంటి వాగ్దానాన్ని బట్టి మరి ఆ యొక్క వాగ్దానం వారందరి జీవితంలో నెరవేరాలని వారందరూ కూడా ఇంచుమించుగా మరి 10 దినాలు మేడగదిలో ఉపవాసుని కన్నీరు కార్చి ప్రార్థన చేయడం ద్వారా ఆ వాగ్దానంలో ఉన్నటువంటి అంశం మరి తండ్రి యొక్క ఆత్మ కొరకు వాళ్ళు కనిపెట్టడం ద్వారా వారందరూ కూడా ఆత్మపూర్లు అవటం ద్వారా దేవుడు ఉజ్జీవాన్ని పంపించాడు. మరి ఈ దినాల్లో ఉజ్జీవం అనేది ప్రారంభం కావాలి అనంటే, ఉజ్జీవం అనేది నీతో ప్రారంభం కావాలి అనంటే, నీలో ఉన్నటువంటి నిర్జీవం, నీలో ఉన్నటువంటి లోక సంబంధమైన జీవితం పోవాలి అంటే మరి మనం ఎలాంటి దర్శనాన్ని మనం కలిగి ఉండాలి? ఎలాంటి ఆత్మభారాన్ని మనం కలిగి ఉండాలి? ఏ రీతిగా మనం ప్రార్థన చేస్తే ఉజ్జీవం అనేది ప్రారంభమవుతుంది? మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మంచి మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అంటాడు. కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క దర్శనము కలిగి, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి, నేను క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉండాలని ఎవరైతే భారంగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తిలో నుంచి ఉజ్జీవం ప్రారంభమవుతుందని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రత్యక్షతనిచ్చాడు. కాబట్టి మనకి జీవితంలో ఉజ్జీవం అనేది ప్రారంభం కావాలి అని అంటే మొట్టమొదటిగా మనం క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉండాలి అనేటువంటి భారాన్ని మనకి హృదయంలో కలిగి ఉండాలి. ఉదయాన్నే మనం లేచినప్పుడు మనము నీలాంటి హృదయాన్ని నాకు ఇవ్వనైనా, నీలాంటి మంచి మనస్సు నాకు ఇవ్వనైనా అని నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు భారంగా కన్నీళ్లతో ప్రార్థన చేసినప్పుడు నీలో నుండి ఉజ్జీవము ప్రారంభమవుతుంది. కాబట్టి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కాదు మారాల్సింది, నీలో ఉన్నటువంటి మరి దేవుని జీవాత్మ, నీలో ఉన్నటువంటి మనసు, నీలో ఉన్నటువంటి హృదయంలో మార్పు రావాలని ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో అప్పుడు నీ జీవితంలో ఉజ్జీవం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఎంతగానో ఆయన శ్రమపడ్డాడు, ఎంతగానో ఆయన పరిచయం చేశాడు, ఎంతగానైనా మాదిరి చూపించాడు. ఆయన యేసులాగా ప్రేమించడం, యేసులాగా తగ్గించుకోవడం, యేసులాగా మాట్లాడటం. పౌలు ఎప్పుడైతే మరి ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాడో పౌలు జీవితంలో నుంచి దేవుడు ఉజ్జీవాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఈ దినాల్లో కూడా చాలా మంది ఉజ్జీవం రావాలి అని కోరుకుంటున్నారు. ఎవరో దైవ సేవకుల నుంచి రావాలనో, లేకపోతే మరి ఎవరో వాక్యము చెప్తే రావాలనో చాలా మంది ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మనం ఎవరి కొరకు ఎదురు చూడాలి అంటే మనం సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని కోసం ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో కనిపెడుతూ, నాయనా నీలాంటి మంచి మనస్సు నాకు ఇవ్వు నాయనా అని కనుక నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన నీ నుండి ఆయన ఒక ఉజ్జీవాన్ని ప్రారంభిస్తాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి నిర్జీవం అనేది తొలగిపోతుంది. ఈ భూమి మీద గొప్ప జీవితం ఉంది అంటే అది యేసులాగా జీవించడం, యేసులాగా మాట్లాడటం, యేసులాగా బోధించడం, యేసులాగా పరిచయం చేయటం. కాబట్టి నువ్వు యేసులాగా ఎప్పుడైతే
నువ్వు మాట్లాడటం మొదలు పెడతావో, యేసులాగా ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెడతావో, యేసులాగా ఎప్పుడైతే పరిచయం చేయటం మొదలు పెడతావో, నీ జీవితాన్ని దేవుడు బహుతరాలకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. కనుక ఆ పాపం లేనటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి మనసు, ఎంత విరోధులైనా కానీ క్షమించగలిగినటువంటి ఆ మనసు, ఎంత ఘోరమైన వ్యక్తినైనా కానీ ప్రేమించగలిగినటువంటి ఆ మనసు నువ్వు దేవుడి దగ్గర పొందుకోగలిగినట్లయితే ఖచ్చితంగా ఉజ్జీవాన్ని దేవుడు నీ ద్వారానే ప్రారంభిస్తాడు. మనము ఈ భూమి మీద నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని అడుగుతుంటాం. నాకు ధనం ఉన్నాయినా, నాకు ఉద్యోగం ఉన్నాయినా, నాకు వ్యాపారాన్ని ఉన్నాయినా, నాకు బిడ్డల్ని ఉన్నాయినా, నాకు ఆరోగ్యాన్ని ఉన్నాయినా అని మనం ఈ భూ సంబంధమైన వాటి కోసం, చాలా వాటి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ వాటికంటే ముఖ్యంగా మనము ఉద్యమం కొరకు మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఉద్యమం అనేది నువ్వు క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని ఈ దినాన తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఎవరైతే ఆ క్రీస్తు యేసు యొక్క మనసు కోసం తప్పిస్తారో, ఆ క్రీస్తు యేసు యొక్క హృదయం మాకు కూడా ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తారో, ఆ క్రీస్తు యేసు యొక్క మాదిరికరమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటారో, వారి నుండి తరంలో దేవుడు గొప్ప ఉద్యమాన్ని పుట్టించబోతున్నాడు. ఇండియాలో ఉద్యమం రగులుకోవాలన్నా, మనకి రాష్ట్రాల్లో ఉద్యమం రగులుకోవాలన్నా, మనకి జిల్లాలో, మన గ్రామాల్లో సువార్తను గురించి ఉద్యమం రగులుకోవాలి అన్నా, అనేకమైన ఆత్మలు రక్షణ పొందాలి అన్నా, మనందరం కూడా దేనికోసం ప్రార్థన చేయాలంటే క్రీస్తు యేసు యొక్క మంచి మనసు కోసం మనం ప్రార్థన చేయాలి. క్రీస్తు యేసు యొక్క మంచి మనసు కోసం ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో, నువ్వు అడిగిన దానికంటే ఉంచిన దానికంటే నీ దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు కనుక ఆ మనస్సును పొందుకున్నటువంటి వారి ద్వారా ఉద్యమం అనేది ప్రారంభమైంది. పేతురు, దుడుకు పేతురు, కోపిష్టి పేతురు, అబద్ధాలు ఆడేటువంటి ఆ పేతురు, ఏమండి మరి ఆయనకి కోపం వస్తే మలుకు యొక్క చెవి తెగనరికినటువంటి ఆ పేతురు, ఎప్పుడైతే పెంతుకొస్తున్న దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నాడో, ఆయన క్రీస్తులాగా మార్చబడ్డాడో, పేతురు పరిశుద్ధులైన పేతురుగా మార్చబడ్డాడు. పేతురు ఏమండి అబద్ధాలకు దూరంగా ఉండి సత్యాన్ని పలికే పేతురుగా మార్చబడ్డాడు. ఆ పేతురు అనేకమైన వేల మంది ఆత్మల రక్షణకు కారకుడయ్యాడు. ఆ పేతురు యొక్క నీడ వలన అనేక మంది రోగులు బాగుపడ్డారు. చనిపోయిన వారు సైతం కూడా తిరిగి లేపబడ్డారు. అనేక మందిని ఆయన మాదిరిగా తీసుకున్నారు. కారణం పేతురు ఆత్మను పొందుకోవడమే కాదు, కానీ పేతురు క్రీస్తు యొక్క మనస్సును ఆయన కలిగి ఉన్నాడు. కనుక ఆయన పట్ల ఎవరైనా తప్పు చేస్తే ఆయన క్షమించే మనసును కలిగి ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే పేతురు యేసుక్రీస్తులాగా కన్నిటితో ప్రార్థన చేయగలిగినటువంటి మనసును కలిగి ఉన్నాడు. తెల్లవారుజామునే లేచి ఆయన అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మరి పేతురు కూడా ఏకునే లేచి మరి ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేసినట్లుగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మాటలు ఎక్కడ నువ్వు వింటూ ఉన్నా, నువ్వు ఈ మాటలు ఎక్కడ నువ్వు చూస్తూ ఉన్నా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా యేసులాగా ప్రార్థన చేయాలని కోరుకో, యేసులాగా కన్నీరు కార్చాలని కోరుకో, యేసులాగా మోకరించాలని కోరుకో, యేసులాగా ప్రార్థనలో శ్రమపడాలని కోరుకో. ఆయన నీలో నుండి ఒక గొప్ప ఉద్యమాన్ని ఈ లోకానికి తీసుకురాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి స్వరాన్ని వినటం కొరకు, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చెప్పింది చేయటం కొరకు, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క ఆలోచన ప్రకారం నడుచుకుంటూ కొరకు, ప్రతి ఏకునే ఆ తండ్రి యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఆ నడిపింపు కొరకు ఆయన ఎంతగానో కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు, రోదన చేసేవాడు, అంగలార్చేవాడు. నీవు కూడా యేసులాగా తండ్రి స్వరాన్ని వినాలి అని, ఆ జీవస్వరాన్ని వినాలి అని, ఆ సజీవ స్వరాన్ని వినాలి అని, ఆ పరలోకపు శబ్దాన్ని వినాలని నువ్వు ఎప్పుడైతే ఏకుని లేచి కన్నీటితో ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా నీ నుండి ఏం ప్రారంభమవుతుందంటే ఉజ్జీవం అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి నేడు చాలా మంది మాట్లాడేటువంటి విషయంలో జ్ఞానం కలిగి మాట్లాడలేకపోతున్నారు, యేసుక్రీస్తులాగా మాట్లాడలేకపోతున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఇక మనసు కలిగి మాట్లాడలేకపోతున్నారు. ఏమండి కోపం వస్తే వారికి కోపాన్ని ఎదుటి వారి మీద ప్రదర్శిస్తున్నారే కానీ నేను యేసులాగా నేను మాట్లాడాలి అని చెప్పి ఆలోచించలేకపోతున్నాను. ఈ రోజున చాలా మందికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అన్నట్టుగా
మరి ప్రభువుగా మాదిరి చూపించాల్సినటువంటి చాలామంది మరి ప్రభువుకి శిలువకు వ్యతిరేకంగా వారు నడుచుకుంటున్నారు. కారణం ఏమిటంటే ఇక వారు ఉత్సవం రావాలని కోరుకోవట్లేదు కనుక. కాబట్టి ఎవరైతే దైవ ప్రత్యక్షతను కలిగి ఉంటారో వారి ద్వారా దేవుడు గొప్ప ఉత్సవాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక పేతురు ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందుకుని వాక్యాన్ని ఆయన బోధించాడు. ఇంచుమించు ఒకేసారి 3000 మంది మారుమనసులోనికి వచ్చారు. 50 గ్రంథంలో ఉన్న అంశాలు, కీర్తన గ్రంథంలో ఉన్న అంశాలు ఆయన ప్రజలకు బోధించి ఆయన దేవుని స్తుతించినప్పుడు దేవుని ఆత్మ ప్రజలందరి మీదకి దిగి వచ్చి వారిలో గొప్ప మార్పును కలగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో కూడా ఉత్సవం అనేది ప్రారంభం కావాలి అని అంటే నువ్వు కూడా పేతురులాగా జీవ శబ్దాలను వినా, నువ్వు కూడా పేతురులాగా కోపాన్ని చంపుకోవాలి, ఆవేశాన్ని చంపుకోవాలి, ఈ లోకంలో ఉన్నటువంటి నటనను చంపుకోవాలి, ఈ లోకంలో ఉన్నటువంటి అపవిత్రతకు నువ్వు దూరంగా జీవించి పరిశుద్ధంగా జీవించడం నువ్వు ప్రారంభించాలి. అదే క్రీస్తు యేసు కలిగినటువంటి మంచి మనసు. ఆ మనసు నువ్వు కలిగి ఉన్నావా? ఆ మనసు కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆ మనస్సు నీ జీవితంలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీ నుండి ఏం ప్రారంభమవుతుందంటే ఉజ్జీవం అనేది ప్రారంభమవుతుంది. నీలో ఉన్నటువంటి నిర్జీవం అనేది తొలగిపోతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని సంగమా, నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఉజ్జీవం రావాలని ఒకవేళ కనిపెడుతున్నామో, అయ్యో ఇంకా నా జీవితంలో ఉజ్జీవం రావట్లేదు అని చెప్పి నిర్జీవమైన స్థితిలోనే ఉన్నామో, వాక్యాన్ని చదువుతున్నప్పటికీ ప్రార్థన చేస్తున్నప్పటికీ ఏంటి నా బ్రతికిలాగే ఉండిపోయింది, ఇంకా నేను పాపాన్ని జయించలేకపోతున్నాను కదా, ఇంకా నేను లోకాన్ని జయించలేకపోతున్నాను కదా, ఇంకా నేను ఈ శరీరాశలను జయించలేకపోతున్నాను కదా, ఈ క్రైస్తవుడిగా బ్రతికి ఏమి సుఖం అని చెప్పి ఒకవేళ నువ్వు నిశ్చయమైన పరిస్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నామో, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. నేను క్రీస్తును పోలి నడుచుకోవాలి అని, నేను క్రీస్తు యొక్క మాదిరి చూపించాలి అని, నేను క్రీస్తు మనసు కలిగి నేను మాట్లాడాలని నీ హృదయంలో కోరుకుని నువ్వు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే, కన్నీరు కార్చినట్లయితే, మొరపెట్టినట్లయితే ఇప్పుడే ఆత్మదేవుడు నేను తాకాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే నీలో ఉన్నటువంటి ప్రతిదైనటువంటి బలహీనతను, నీలో ఉన్నటువంటి ప్రతిదైనటువంటి భయమును తొలగించి ఆయన నీ పట్ల అద్భుతాన్ని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఉత్సవం కోసం కష్టపడు. ఉత్సవం రావాలి అంటే ఈ లోకంలో ఏదో పనులు చేస్తూ ఉద్యమం రావటం కాదు. యేసయ్య చెప్పింది నువ్వు చేయాలి, అప్పుడు ఉత్సవం అనేది ప్రారంభమవుతుంది. యేసయ్య ఏం చెప్పాడు? ఆయన మాదిరిలో నడుచుకోమని చెప్పాడు. యేసయ్య ఏం చెప్పాడు? ఆయన మనసు కలిగి ఉండమని చెప్పాడు. యేసయ్య ఏం చెప్పాడు? ఆయన చిత్తమును చేయమని చెప్పాడు. కాబట్టి నువ్వు కూడా ఆ తండ్రి చిత్తము చేయటానికి నిన్ను సమర్పించుకున్నట్లయితే, ఆ తండ్రి చెప్పినది చేయటానికి నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే, ఆ తండ్రి చెప్పినది చేయటానికి నిన్ను అర్పించుకున్నట్లయితే ఆత్మదేవుడు నిన్ను దర్శించి ఆయన నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకురాబోతున్నాడు. మరి ఉత్సవం రావడానికి పోసినటువంటి పౌలు చేసినటువంటి 2వ పనిని మీకు నేను తెలియజేస్తున్నాను. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపాసువార్తల గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. అపోస్తలుడైనటువంటి పౌలు దేవుడు తనకిచ్చినటువంటి పనిని చేసే విషయంలో తన ప్రాణాన్ని తనకి ఎంత మాత్రం కూడా ప్రియమైనదిగా చేసుకోవట్లేదు. అంటే తన ప్రాణాన్ని ఏమాత్రం కూడా ప్రేమించట్లేదు. తన ప్రాణం కంటే ప్రభు యొక్క పనిని పౌలు గారు ఎక్కువగా ప్రేమించాడు కనుక పౌలు గారి ద్వారా దేవుడు ఉత్సవాన్ని రగిలించాడు. కాబట్టి దేవుడు నీ ద్వారా కూడా ఉత్సవాన్ని రగిలించాలి అంటే నీవు కూడా నీ ప్రాణాన్ని కాకుండా నీకు ప్రాణం ఇచ్చినటువంటి దేవుడిని ఎక్కువగా ప్రేమించినట్లయితే ఉత్సవం అనేది నీ ద్వారా మొదలవుతుంది అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనకి జీవితంలో మనము ఉత్సవాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ఏమంటే పరలోకంలో ప్రవేశించాలన్నా మన ప్రాణాన్ని మనం ప్రేమించకూడదు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. అపవాదిని మనం జయించాలి అంటే మరణం వరకు కూడా మన ప్రాణాలను కాకుండా మన ప్రభువుని ఎక్కువగా మనం ప్రేమించాలి. ఈ రోజున
ఈ రోజున దేవుని కంటే కూడా ఈ రోజున చాలామంది ఎక్కువ దేని ప్రేమిస్తున్నారంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. వారి సుఖానుభవాన్ని వారు ఎక్కువగా ప్రేమించడం బట్టి వారి ద్వారా ఏమొస్తుందంటే సంఘానికి నిశ్చయం అనేది వస్తుంది. మనం సుఖానుభవాన్ని కాకుండా మనము ప్రభు యొక్క పనిని ఎక్కువగా మనం ప్రేమించినట్లయితే, ప్రభు యొక్క స్వార్థను ఎక్కువగా మనం ప్రేమించినట్లయితే, ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఎక్కువగా ప్రేమించినట్లయితే ఆయన నీ ద్వారా కూడా ఉజ్జీవాన్ని రగిలించగలడు. పౌలు ద్వారానే మాత్రమే కాదు ఉజ్జీవాన్ని దేవుడు రగిలించాడు, ఆయన నీ ద్వారా కూడా ఉజ్జీవాన్ని రగిలించాడు. డిఎల్ మూడీ అనేటువంటి భక్తుడు తాను ప్రభుకి సమర్పించుకుని ప్రభు సేవ చేసినప్పుడు ఆయన ద్వారా దేవుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చాడు. ఇక డిఎల్ మూడీ తన ప్రాణాన్ని కంటే కూడా ఎక్కువగా ఆయన దేవుణ్ణి ప్రేమించి ఆయన యేసు క్రీస్తులాగా మోకరించి కన్నీళ్లతో ఇప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు. దేవుని యొక్క జీవస్వరాన్ని ఆయన వినేవాడు. అందుకని డిఎల్ మూడీ ద్వారా దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు పంపించాడు. బిల్లీ గ్రహం ద్వారా దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని పంపించాడు. బిల్లీ గ్రహం కూడా యేసులాగా ఉదయం నుంచి సాయంకాలం వరకు మోకాళ్ళ మీదనే ఉండి ఆయన ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేసేవాడు. ఆయన సభలో మరి రోగులు బాగుపడేవారు కాదు, దయాల చేత పీడించబడిన వారు విడుదల పొందేవాళ్ళు కాదు, కానీ ఆ సభకు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా మారుమనసు పొంది యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడు అనేటువంటి ప్రత్యక్షత కలిగి వారందరూ కూడా రక్షణ పొందేటువంటి వారు. కారణం ఏమిటంటే బిల్లీ గ్రహం గారు మరి దేవుని స్వరాన్ని విని ఆ యేసుక్రీస్తులాగా మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేసి తన ప్రాణాన్ని ఎంత మాత్రం కూడా ప్రేమించకుండా దేవుణ్ణి ఆయన ఎక్కువగా ప్రేమించాడు. కనుక బిల్లీ గ్రహం గారి ద్వారా ప్రపంచంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు. ఇలా మనం అనేకమైన భక్తులను కనుక మనం గమనించినట్లయితే వారి జీవితంలో ఉజ్జీవం రావడం గల కారణం ఏమిటంటే వారు తమ ప్రాణాలను సైతం వారు ప్రేమించిన వారు కాదు. ఈ రోజున ఎందుకని ఉజ్జీవం రావట్లేదంటే ప్రాణం కంటే కూడా సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. దేవుని కంటే కూడా సుఖానుభవాన్ని వారు ఎక్కువగా ప్రేమిస్తున్నారు. కనుక వారి జీవితంలో రావాల్సినటువంటి ఉజ్జీవం రాకుండా నిర్జీవం అనేది వస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రేమైన దేవుని బిడ్డ, దైవజనుడా, నువ్వెక్కడుండి ఈ మాటలు వింటున్నప్పటికీ కూడా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకుండా ఉజ్జీవాన్ని లోకాల్లో చూపించాలనుకున్నాడు. క్రీస్తుక మనస్సు కలిగి ఉండాలని ప్రార్థించు. రెండవదిగా నీ ప్రాణాన్ని కాకుండా ప్రాణం కంటే ప్రేమిగా నీ దేవుని ఎక్కువగా ప్రేమించడం నువ్వు నేర్చుకో. ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ఉజ్జీవాన్ని ఆయన పుట్టించుకుపోతున్నాడు. కనుక నీవు చాలా కాలం అయిపోయిందేమో దేవుని స్వరాన్ని విని, నువ్వు చాలా కాలం అయిపోయిందేమో కన్నీటితో నువ్వు ప్రార్థన చేసి, నువ్వు చాలా కాలం అయిపోయిందేమో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా నువ్వు మోకరించి, ఈ రోజైనా కన్నీరు గార్చి, ఈ రోజైనా ఆ ప్రాణం కంటే నీ ప్రభుని ఎక్కువగా ప్రేమించి ఆయన ఉజ్జీవానికి కారకుడిగా నన్ను మార్చయ్యా, ఉజ్జీవానికి కారకురాలుగా నన్ను మార్చయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రభుని పట్టుకుని ఆయన మీరు బ్రతులాడుకోండి. ఖచ్చితంగా ఆయన మీ గుండా ఉజ్జీవాన్ని ఆయన త్వరలో నేను నడిపించబోతున్నాడు. కాబట్టి మరి ప్రభు ఇచ్చిన దర్శనాన్ని బట్టి మేము కూడా ఆయనకి మనస్సు కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. మేము కూడా ఎక్కువగా ప్రభుని ప్రేమించడానికి ఇష్టపడుతున్నాం. ఏవైతే బోధిస్తున్నామో దాని ప్రకారం జీవించడానికి నిర్ణయం చేసుకున్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్న జీవితంలో వింటున్న వాక్య ప్రకారం జీవించాలని కోరుకుంటున్నావా? విన్న వాక్య ప్రకారం ఎప్పుడైతే నువ్వు జీవించడం మొదలు పెడతావో నీ జీవితాన్ని ఉజ్జీవానికి కారకముగా దేవుడు మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. జాన్ హైడ్ ఉన్నాడు. ఆయన కూడా ఒక ప్రార్థన ఉజ్జీవాన్ని ప్రారంభం చేశాడు. ఆయన ఇప్పుడు కూడా మొక్కాల మీద నుండి కన్నీటితో ప్రార్థన చేసేవాడు. జాన్ హైడ్ ద్వారా దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని పంపించాడు. కాబట్టి ఆయన నీకుండా కూడా గొప్ప ఉజ్జీవాన్ని పంపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నీలాంటి వాడిని కూడా దేవుడు దర్శించాలని ఆశపడుతున్నాడు. ఎంతకాలం నామకార్థమైన ప్రార్థనలు చేస్తావు? ఎంతకాలం ఆచారంగా నువ్వు వాక్యాన్ని చదువుతావు? ఎంతకాలం ఆచారంగా దేవుని మందిరానికి వెళ్ళి కూర్చుని వచ్చేస్తావు? ఎంతకాలం ఆచారంగా కానికేసేసి నా పని అయిపోయిందిలే అని చెప్పి నువ్వు సర్దుకుంటావు? ఎంతకాలం ఈ యేసు దేవుడు మాకు తెలుసులే అని చెప్పి నీ సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటావు? ఈరోజు దేవుడిని దర్శించి నీ జీవితంలో గొప్ప మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాడు. ఉజ్జీవానికి కారణంగా దేవుడు నేను ప్రత్యేకంగా వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వే పరిస్థితి గుండా వెళుతున్నా, ఒకవేళ నువ్వు అవిశ్వాసాన్ని కలిగి నువ్వు జీవిస్తున్నావేమో,
ఒకవేళ నువ్వు ఈ లోకానుసారమైన మనసు కలిగి నువ్వు బ్రతుకుతున్నామో, ఒకవేళ నువ్వు ఈ లోకానుసారమైనటువంటి విధానంలో నువ్వు జీవిస్తున్నామో, అయితే దేవుడు నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆయన నీ బ్రతుకును దర్శించి నీ బ్రతుకులో ఆయన నూతనమైనటువంటి కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక దేవునికి వాక్యానికి లోబడు. నీ జీవితాన్ని ఒక ఉత్సవానికి కారణంగా మార్చుకోమని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవా, నన్ను దర్శించయ్యా, నీవంటి మంచి మనసువయ్యా, నీవంటి మంచి హృదయానివయ్యా, నీలాగా బ్రతకడం నాకు తెలియదయ్యా, నీ మీద ఆధారపడే జ్ఞానం కూడా నాకు లేదయ్యా అని యథార్థంగా దేవుని మీద ఒప్పుకుని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి చూడు. ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో గొప్ప ఉత్సవాన్ని దేవుడు కలగచేయబోతున్నాడు. ఎంతోమంది భక్తులను ఆయన దర్శించాడు, ఎంతోమంది భక్తుల జీవితాలు ఆయన అద్భుతాలు చేశాడు. నీ జీవితంలో కూడా అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. నీ జీవితంలో కూడా అనేక మంది గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కనుక యేసయ్యా, నా బ్రతుకును ఉత్సవంగా మార్చయ్యా, నేను ఏదేదో అడిగాను నాయన, నీ వంటి మనసు కావాలని నేను అడుగుతున్నానయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలని మీ అందరికి కూడా తెలియచేస్తున్నాను. ఎంతో కాలం నువ్వు ప్రార్థన చేసి విసిగిపోయామో, ఇన్ని రోజులు దేవుని సన్నిధిలో కనిపెట్టి అయ్యో ఏమి జరగట్లేదని చెప్పి నువ్వు అనుకుంటున్నామో, క్రీస్తు యేసు యొక్క మనస్సు కలిగి ఉండాలని ప్రభు సన్నిధిలో మొరపెట్టు. క్రీస్తు యేసు యొక్క హృదయం కలిగి ఉండాలని ప్రభు సన్నిధిలో ఆరాధన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీ గుండా గొప్ప ఉజ్జీవాన్ని పంపబోతున్నాడు. నీలో ఉన్నటువంటి నిర్జీవాన్ని ఆయన తొలగించబోతున్నాడు. ఎక్కడుండి ఈ మాటలు వింటున్నప్పటికీ ఆయన జీవస్వరాన్ని నువ్వు విను. ఆయన జీవస్వరానికి నువ్వు లోబడు. ఆయన జీవస్వరంలో నువ్వు పాల్పంపులు పొందు. ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈరోజు ఎంతోమంది ఉద్యమం రావాలని కనిపెడుతున్నారు. ఏది చేస్తే ఉద్యమం వస్తుంది? డ్రమ్ కొడితే ఉద్యమం వచ్చిందా? ఏమండి, మంచి ఆర్కెస్ట్రా పెడితే ఉద్యమం వచ్చిందా? గట్టిగా అరిచి ప్రార్థన చేస్తే ఉద్యమం వచ్చిందా? గట్టిగా మరి పాట పాడితే ఉద్యమం వచ్చిందా? గట్టిగా వాక్యాన్ని బోధిస్తే ఉద్యమం వస్తుందా? దేని ద్వారా ఉద్యమం రాబోతుందంటే యేసయ్య లాంటి మనసు కలిగి ఉండటం ద్వారా ఉద్యమాన్ని దేవుడు పంపించబోతున్నాడు. అలాంటి మంచి మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారిని ఆత్మదేవుడు బలపరచబోతున్నాడు. వారి ద్వారా అనేకమైన అద్భుతాలు చేయబోతున్నాడు. భవిష్యత్ తరాలు వారి ద్వారానే దీవించబడబోతున్నాయి. భవిష్యత్ తరాలు ఎవరి క్రీస్తు లాంటి మనసు కలిగిన వారి ద్వారానే ఆశీర్వదించబడబోతున్నాయి. కాబట్టి నువ్వు ఎక్కడ నుండి ఈ మాటలు వింటున్నప్పటికీ కూడా అయ్యో, నా బ్రతుకులో నిజమైనటువంటి ఉత్సవం, నిజమైన మార్పు లేదే, మొట్టమొదటిగా నన్ను మార్పు చేసాయా, మొట్టమొదటిగా నన్ను దర్శించేసాయా, నన్ను కూడా ఉద్యమానికి కారణంగా వాడుకోండి నాయనా. నువ్వు దేవుని మీద నువ్వు ఆధారపడతావా? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉండి నేను బలపరచాలని కోరుకుంటున్నాడు. ఆయన తోడుగా ఉండి ఆయన నిన్ను బలపరిచే దేవుడు. ఆయన తోడుగా ఉండి ఆయన వంటి మంచి మనసు, మంచి హృదయాన్ని ఇచ్చే దేవుడు. ఆయన నీకు తోడుగా ఉండి నువ్వు నడవలసినటువంటి త్రోవలో ఆయన నిన్ను నడిపించేటువంటి దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, ఆయన నిన్ను వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు. ఆయనకు లోపడతానని సంపూర్ణంగా నువ్వు సమర్పించుకో. అయ్యా, ఉద్యమానికి నన్ను కూడా ఓ పాత్రగా వాడుకయ్యా, ఉద్యమానికి నన్ను కూడా ఒక పాత్రగా వాడుకయ్యా అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో గొప్ప మార్పును ఆయన తీసుకుని రాబోతున్నాడు. కాబట్టి ఇట్లాగే మరొక సహోదరి తాను రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆమె చేతిలో ఉన్నటువంటి బ్యాగును ఒక యవనస్తుడు దొంగిలించాడట. ఆ పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పారట, అమ్మ నీ బ్యాగును దొంగిలించారు కనుక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమంటే ఆమె కేసు పెట్టలేదు. కానీ ఇంటికి వెళ్ళి మోకరించి ఆ యవనస్తుడి కోసం ప్రార్థన చేసిందంట. ప్రభా, ఎవరైతే నా బ్యాగును దొంగిలించారో వారికి నువ్వు మారుమనసు నువ్వు నాయనా, వారిలో రక్షణ దయచేయనాయనా అని ఆవిడ ప్రార్థన చేసిన తర్వాత ప్రభు ఇచ్చిన తలంపును బట్టి ఆ బ్యాగులో ఆమె 6,000 రూపాయలు క్యాష్ పెట్టుకుందంట, మరో బ్యాగులో సెల్ ఫోన్ పెట్టుకుందంట, మరొక కవర్లోనేమో బ్యాగ్లో మరి కార్డ్స్ అన్ని కూడా పెట్టుకుందంట. అప్పుడు ఆ యవనస్తుడికి ఆ ఫోన్లో మెసేజ్ ద్వారా తెలియజేస్తుందంట, అయ్యా నువ్వు ఒకవేళ అవసరతలో ఉండి నా బ్యాగును దొంగతనం చేసావు, నా బ్యాగ్లో 6,000 రూపాయలు ధనం ఉంది, 6,000 రూపాయలు తీసుకుని నువ్వు వాడుకో, ఇక్కడ నుంచి దొంగతనం చేయటం మానేసి. ఆ దొంగతనం చేయటం ద్వారా నువ్వు ఒక దొంగగా మిగిలిపోతావు, పోలీసులు నిన్ను పట్టుకుంటే నీ భవిష్యత్తు అంతా కూడా పాడైపోతుందని ఆమె చాలా ప్రేమతో ఉత్తరాన్ని రాసిందంట. ఆయన చాలా ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఆ మెసేజ్ చూసి ఆయన ఆశ్చర్యపోయాడు, కానీ రిప్లై ఏమాత్రం కూడా ఇవ్వలేదు. తర్వాత ఆమె మళ్ళా ఆమె ఫోన్లో నుంచి
ఆమెకున్న ఫోన్కి మళ్ళీ ఆ మెసేజ్ పెట్టిందంట, అయ్యా ఒకవేళ ఆ బ్యాగ్లో ఉన్న 6,000 రూపాయలు కూడా ధనం చాలిపోతే దాంట్లో ATM కార్డ్స్ ఉన్నాయి, నువ్వు వాటికి పిన్ నెంబర్స్ ఇవి, కాబట్టి దానిలో ఉన్నటువంటి ధనం కూడా నువ్వు తీసుకుని వాడుకోవచ్చు. కానీ నాకు కోరిక ఒకటే, నువ్వు దొంగతనం చేయకూడదు, నీలో మార్పు రావాలని మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నా, నీ భవిష్యత్తు పాడవకూడదనే నీకోసం నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఆమె మరి ప్రేమతో మరొక ఉత్తరాన్ని ఆయనకి రాసిందట. ఆ ఉత్తరాలు చదివినటువంటి ఆ యవనస్తుడు దేవుని దగ్గర పశ్చాత్తపడి, ఇంత ప్రేమ తల్లి చూపించలేదు, ఇంత ప్రేమ తండ్రి చూపించలేదు, కానీ తల్లిగారు నా పట్ల ఎంత ప్రేమతో ఉత్తరాలు రాస్తున్నాయి, నాకు కావలసిన ధనాన్ని వాడుకోమంటుంది, ధనాన్ని తీసుకోమంటుంది, దొంగతనం చేయొద్దంటుంది, భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పి చక్కగా మందలిస్తుందని చెప్పి ఆ యవనస్తుడు ఆశ్చర్యపడిపోయి ఏమండి ఆ అడ్రస్ను పట్టుకుని ఏం చేశారంటే ఆమె ఉన్నటువంటి ఇల్లును తెలుసుకుని ఆ ఉదయాన్నే లేచి ఆ బయటకు వచ్చేసరికి ఆ ఇంటి ముందు బ్యాగ్ పడేసిందంట. ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ఆ బ్యాగ్లో 6,000 రూపాయలు ఉన్నాయి, సెల్ ఫోన్ ఉంది, ATM కార్డు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏమన్నా ఏది కూడా పోలేదట. కానీ దానిలో ఆయన ఉత్తరాలు పెట్టాడంట. ఏమని పెట్టాడంటే, అమ్మా ఇగో ఆ బ్యాగ్ దొంగిలించిన కాడ నుంచి ఆ సెల్ ఫోన్లో మీరు మెసేజ్లు పెడుతున్నారమ్మా, ఆ మెసేజ్లు నాకు హృదయాన్ని కదిలించేశాయి, ఆ మెసేజ్లు నా మనసును కదిలించేశాయి, ఆ మెసేజ్లు నాలో ఒక మార్పును తీసుకొచ్చాయమ్మా. ఇదిగో నువ్వు దొంగగా ఉండొద్దు, నువ్వు పోలీసులకు పట్టబడతావు, నీ భవిష్యత్తు పాడైపోతుంది, నీ జీవితాన్ని మార్చుకో, నువ్వు చెప్పిన మాటలు, నువ్వు చూపించిన ప్రేమ ఎవరు నా పట్ల చూపించలేదమ్మా, తల్లిదండ్రులు కూడా అలాంటి ప్రేమ నా జీవితంలో చూపించలేదమ్మా, కానీ ఎంత ప్రేమతో నువ్వు చెప్పావు, కాబట్టి నా జీవితాన్ని మార్చుకుంటాను, నేను కూడా నిజదేవుడైన యేసుక్రీస్తుని నమ్ముకుంటానని ఆ యవనస్తుడు ఉత్తరాన్ని ఆ తల్లిగారిగా బ్యాగ్లో పెట్టాడంట. చూడండి, ఆమె ప్రభుని నమ్ముకోవటం బట్టి ఆమె ధనానికి విలువ ఇవ్వలేదు, కానీ ఆమె ఇక లేకపోతే బ్యాగు సెల్ ఫోన్కి విలువ ఇవ్వలేదు, కానీ ఆమె నశించిపోతున్నటువంటి ఆత్మకు విలువ ఇచ్చింది. ఆ యొక్క యవనస్తుడు మార్చబడాలని చెప్పి ఆవిడ కోరుకుంది. మరి నీకు కూడా యేసుక్రీస్తు లాంటి మంచి మనసు ఉందా? నశించిపోతున్నటువంటి ఆత్మల మీద నీకు మనసు ఉందా? లోక సంబంధమైనటువంటి వాటి మీద నీకు మనసు ఉందా? కాబట్టి నువ్వు కూడా ఆ యొక్క ప్రేమించే మనస్సును కనుక కలిగి ఉన్నట్లయితే నీ ద్వారా కూడా దేవుడు గొప్ప ఉద్యమాన్ని తీసుకుని రాబోతున్నాడు, ఉద్యమానికి కారకుడిగా దేవుడిని వాడుకోబోతున్నాడు. కాబట్టి మనందరూ కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలోకి పెంచండి. ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ యొక్క ప్రభానైనా సమయంలో ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో వారందరి జీవితాలను మీరు దర్శించండి అయ్యా. నీ వంటి మనస్సు కలిగి ఉండటం ద్వారానే, నీ వంటి మాదిరి కలిగి ఉండటం ద్వారానే, ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమించడం ద్వారానే ఉద్యోగం రగులుకుంటుందని ఈరోజు మీరు బోధించిన ప్రతి మాట విన్నటువంటి బిడ్డలకు హృదయాల్లో ఫలింపు దయచేయమని, వారి జీవితాల్లో కూడా గొప్ప మార్పు, గొప్ప ఆనందాన్ని దయచేయమని, మీరే గొప్ప కృపను చూపించమని, ఎత్తబడినటువంటి వాక్యము అనేక మంది జీవితాలను ప్రభావితం చేయడానికి సహాయం చేయమని, నీ సన్నిధి తోడుగా ఉంచమని, గొప్ప ఉద్యమాన్ని రేకెత్తించమని యేసు శక్తి గల నామమున మిక్కిలి వినయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మరి మన వ్యక్తిగత జీవితాల ద్వారా, మన సంఘ పరిచర్య ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప ఉద్యమాన్ని పుట్టించునుగాక. ఆమేన్.